సమ్మర్ వెకేషన్ ఎండ్ అయిపోయి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడము స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలామంది పిల్లలకి మీరు చూసారంటే అలర్జీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, లేదా రిపిటేటివ్ కాఫ్ కోల్డ్ అనేది చూస్తూ ఉంటాం పిల్లల్లో. కొంతమంది పిల్లలు ఆస్థమాటిక్స్ ఉంటారు, అంటే దాన్ని హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని అంటూ ఉంటాం అనమాట కామన్ మెడికల్ టర్మినాలజీలో. సో అటువంటి పిల్లలకి ఈ వచ్చే వర్షాకాలంలో ఎటువంటి టిప్స్ తీసుకోవాలి అనేది పేరెంట్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వన్, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి లేదా వెదర్కి సడన్ చేంజ్ ఆఫ్ వెదర్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే పిల్లలకి ముందుగానే మీ పీడియాట్రిషియన్ లేదా మీ డాక్టర్ డయాగ్నోస్ చేసి ఉంటారు, పిల్లవాడికి ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, లేదా ఇదివరకు ఒకసారి ఆస్తమా అటాక్ వచ్చింది, లేదా స్కిన్కి సంబంధించి అంటే చర్మానికి సంబంధించి ఏదో ఒక అలర్జీ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి రిపీటెడ్గా వస్తుంది అని ముందే డయాగ్నోస్ చేసిన వాళ్ళకి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఆస్తమా అటాక్ అనేది సడన్గా తీవ్రత ఎక్కువ ఉండి రావచ్చు, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇటువంటి పిల్లలు అవుట్ సైడ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా మంచిది. మెయిన్గా ఈ వర్షానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇటువంటి పిల్లలు పర్టికులర్గా ఆస్మాకి సంబంధించి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో, ప్రీవియస్ అటాక్స్ వచ్చాయో, కోల్డ్ ఫుడ్ కానివ్వండి, కోల్డ్ వాటర్ కానివ్వండి తీసుకోకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సడన్ చేంజ్ ఆఫ్ వెదర్ వల్లనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అటాక్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్ కెన్ బి సింపుల్ అలర్జీ ఆర్ శ్వాస తీవ్రంగా తీసుకోవడము, వాళ్ళు పక్కలెగేయడము, పిల్లి కూతలు రావడము, ఇవన్నీ కూడా డిఫరెంట్ లక్షణాలు, అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం. సో అటువంటి పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది, పర్టికులర్లీ ఈ ఫేజ్లో. సో ఆల్రెడీ ఇదివరకు అటాక్ వచ్చిన పిల్లలు అడ్వైస్ తీసుకొని ఇన్హేలర్స్ అంటే పీల్చే మందులు దొరుకుతాయి, అది ముందు జాగ్రత్తగా ముందస్తుగా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇటువంటి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎయిడ్ అందిస్తే ఆ ఇన్హేలర్ అనేది వాళ్ళు పీల్చుకుంటే ఆ శ్వాసకోలాలు తెరుచుకుంటాయి కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ అనేది బాడీలో కరెక్ట్ శాతం అందుతుంది అండ్ వాళ్ళకి సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడము. సో ఈ టిప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ రెయినీ సీజన్కి సంబంధించి. రెండోది, ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు బయట ఆహారం అనేది తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే కలుషితమైన నీళ్లు చేసే అవకాశాలు చాలా ఎక్కువ బయట. కాబట్టి ఇటువంటి ఆహారం తీసుకున్న పిల్లలకి గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే విరోచనాలు ఎక్కువ అవ్వడము లేదా వాంతులు తీవ్రంగా అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో అవుట్ సైడ్ ఫుడ్ అనేది రెయినీ సీజన్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ అండ్ పేరెంట్స్ దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇన్ జనరల్ మీరు చూసారంటే వర్షంలో తడవకుండా ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్గా ముందస్తుగా ఆ మెడిసిన్ దగ్గర పెట్టుకోవడము, ఒకవేళ అటాక్ తీవ్రత ఎక్కువైతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ బయటి ఆహారం అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది.